ఆర్జీవి అన్నంత పని చేశాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరు చెప్పి వెన్నుపోటు సాంగ్ విడుదల చేశాడు. అయితే సాహిత్యంలో వెన్నుపోటు ఉన్నప్పటికీ విజువల్స్ లో ఏదో జిమ్మిక్ చేసి కవర్ చేస్తాడని అంత భావించారు. కానీ వర్మ అందరికీ షాక్ ఇచ్చాడు. వెన్నుపోటు పాటతో పాటు అదే వెన్నుపోటుకు కారణమైన చంద్రబాబు ఫోటోల్ని నీట్ గా ఎడిటింగ్ చేసి మరీ వదిలాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా నుంచి వెన్నుపోటు పాట ఇదేనంటూ సాంగ్ రిలీజ్ చేసిన వర్మ తన ట్వీట్ లో కత్తి ఫోటోల్ని కూడా పెట్టాడు. పాటలో మోసం, దగ, కుట్ర, వెన్నుపోటు అనే పదాలు వచ్చిన ప్రతిసారి చంద్రబాబు ఫోటోను పదే పదే చూపించాడు వర్మ. మరీ ముఖ్యంగా దొంగ ప్రేమ నటనలే చూపి కలియుగాన శకునులై అనే పదాలు వచ్చినప్పుడు చంద్రబాబు ఫోటోల్ని వెచ్చలవిడిగా వాడాడు వర్మ. ఓవరాల్ గా ఈ వెన్నుపోటు సాంగ్ తో తను నేరుగా వ్యాఖ్యానాలు చెయ్యకపోయినా ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచింది ఎవరు అనే విషయాన్ని వీడియో సాక్షిగా బయట పెట్టాడు వర్మ. కళ్యాణి మాలిక్ ఈ పాటను కంపోజ్ చేయడంతో పాటు స్వయంగా ఆలపించాడు. సిరాశ్రీ సాహిత్యం అందించాడు. వెన్నుపోటు సాంగ్ ఇలా రిలీజ్ అయిందో లేదో అలా టీడీపీ భగ్గుమంది. వెన్నుపోటు, శకుని, కుట్ర లాంటి పదాలపై నేరుగా చంద్రబాబు ఫోటోల్ని పెట్టడాన్ని టీడీపీ కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. యూట్యూబ్ లో ఈ వీడియోను అడ్డుకునేందుకు ఇప్పటికే చంద్రబాబు డిజిటల్ టీం చేయాల్సిన ప్రయత్నాలని చేస్తోంది. మరో బ్యాచ్ వర్మపై కోర్టు కేసు వేసే ఆలోచనలో ఉంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.